బాబు ఏదైతే అప్పట్లో వాస్తవంగా 2019 ఎలక్షన్స్కి ముందు మెట్టెక్ జోన్ అనేది అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ వాళ్ళు వైజాగ్లో ప్లాన్ చేయటం, అప్పుడు 2018 నాటికి దాన్ని లైమ్ లైట్లోకి వస్తున్న సందర్భంలో ఆ తర్వాత బీజేపీకి తెలుగుదేశానికి విభేదాలు రావడం, దాన్ని లైట్ తీసుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకుని నడిపించడం, అప్పుడు ఇనాగరేషన్ జరిగింది. బాబు గారు దాన్ని ఇనాగరేట్ చేసి ఆ తర్వాత అప్పుడు కేంద్ర మంత్రులతో కాకుండా తను ఇండివిజువల్గా ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భం. ఆ తర్వాత మెట్టెక్ జోన్ అన్నటువంటి దాన్ని నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. భారతదేశంలో అద్భుతమైనటువంటిది మన ఇంజెక్షన్ సూది దగ్గర నుండి ఎక్స్రే మిషన్ దాకా అనేక విదేశాలను దిగుమతి చేసుకునే స్టేజ్ నుంచి తీసుకొచ్చి పెట్టారు అన్నటువంటిది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, తాజాగా దీంట్లో ఒక రోడ్డు అది వేయడానికి కావాల్సినటువంటి లింకేజీలో ఫెయిల్ అయ్యింది జగన్ సర్కార్. మోడీ అదే చంద్రబాబు వచ్చాక ఇప్పుడు దాని మీద మళ్ళీ వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది. తాజాగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నా సరే ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి మరి వైజాగ్ మెట్టెక్లో అక్కడ ఆఫ్రికా నుంచి 13 దేశాల నాయకులు వచ్చారు, ప్రతినిధులు హాజరైతే వాళ్ళతో ఆన్లైన్లోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రపంచానికి సంబంధించినటువంటి మెట్టెక్ డివైజెస్కి సంబంధించినటువంటి వాటి మీదన హబ్గా హైదరాబాద్ని వైజాగ్ని ఏర్పాటు చేస్తున్నారు. వైజాగ్ మెట్టెక్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జితేంద్ర శర్మ గారు ఈ వ్యవహారాలకు సంబంధించి పర్యవేక్షించుకొచ్చారు. టోటల్గా చూస్తే ఆఫ్రికన్ మెట్టెక్ కన్సార్టియం AMTCలో 13 ఆఫ్రికన్ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు తో MOU కుదిరింది. ఏపీ మెట్టెక్ జోన్కి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా గెస్ట్గా దానికి అటెండ్ అయ్యారు. ఇందులో ఈ కన్సార్టియం హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ త్రూ అడ్వాన్స్మెంట్ ఇన్ మెడికల్ టెక్నాలజీ టు ద రిమోటెస్ట్ ఏరియాస్ ఇన్ దేర్ కంట్రీస్ ఇంప్రూవింగ్ లైవ్స్ ఇంప్రూవింగ్ నేషన్ అన్నటువంటి నినాదంతో తీసుకొచ్చినటువంటి విషయాన్ని హైలైట్ చేసింది ఆ సదరు సంస్థ. దాంట్లో హడావిడేమీ లేకుండా కూల్గా వెళ్ళారు చంద్రబాబు గారు.